ఈ సమయంలో సుందరరావు గారు వేదికను వచ్చినట్లయితే మెసేజ్ వారు ఇస్తారు. మనమందరము దేవుణ్ణి స్తుతించి గణపరుస్తుంది. అందరికీ ప్రభు నామమును బట్టి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన సంగమా, ఒక పరిసయ్యుడు ఉన్నాడు. ఆ పరిసయ్యుడు పేరు నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయములో ఆ చీకటిలో ఆ రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, చాలా మందికి ఆశ అయితే ఉంది, కానీ వారు భయముతో ఉన్నారు. లోకము భయపెడుతుంది, లోకము వెటకారిస్తుంది, లోకము వేలపాలిస్తుంది, లోకము ఏం చేస్తుందంటే వ్యతిరేకింపు చేస్తూ ఉంది. దేవుని పిల్లల విషయంలో నువ్వు ఎంత పాపిగా బతుకు, నీకు అంత గొప్పతనం ఇస్తాను. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధంగా జీవిస్తే, ఆ పరిశుద్ధంగా జీవించిన జీవితాన్ని వారు ఏం చేస్తూ ఉన్నారంటే అసహ్యపెడుతున్నారు, వారు ఆయాసపరుస్తూ ఉన్నారు, కలవర పెడుతూ ఉన్నారు. ఈ నికోదేము ఆ పరిసయ్యులకు జడిచి, శాస్త్రులకు జడిసి, యూదులకు జడిసి, యేసుంటే ప్రేమ ఉన్నా, ఆయన మాటల మీద వగ్గుడు ఉన్నా, ఆయన మాటల్ని అంగీకరించినా ఆ బహిరంగపరుచుకోలేక ఎలా వచ్చాడంటే రహస్యముగా యేసు దగ్గరికి వచ్చాడు. 3వ అధ్యాయము 1 నుండి 21 వరకు ఇంచుమించు 20 వచనాలు వీరి సంభాషణ ఉంటుంది. ఈ 20 వచనాల సంభాషణలో మనము 15వ వచనాన్ని చూద్దాం. 14, 15 కలిసి ఉంటుంది. ఆ వచనాన్ని చూద్దాం. అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తునో, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూసారా, ఈ విషయం ఎక్కడిది? నికోదేముతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నికోదేము, నువ్వు నా ఎడల ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు తెలియదు, కానీ నీవు నా విషయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నావో నీకు తెలియదు, కానీ నేను నీకు వివరంగా చెప్తున్నాను, విను. ఏమిటి అంటే, అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో మనుష్య కుమారుడు అలాగనే ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరణ్యము గురించి జ్ఞాపకం చేస్తున్నారు. పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి విడిపించబడతారు. రప్పించిన వారు ఆత్మీయ యాత్రలోనికి వచ్చారు. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి, నీవైనా నీ కుటుంబంలో వారైనా ఎవరైనా ఈ లోకమనే ఐగుప్తు నుండి విమోచించబడి, ఈ లోకమనే ఐగుప్తు అనే పాపము నుండి బయటికి రాబడి ప్రభువు చూపించిన ఆ గొప్ప స్థానానికి వెళ్తున్నాడంటే, ఆత్మీయ నడక నడుస్తున్నాడంటే, ఆ ఆత్మీయ నడక చాలా సులువుగా ఉంటుందా? ఏదే ఆ ఆత్మీయ నడక చాలా సింపుల్గా ఉంటుందా? కాదే. ఆ ఆత్మీయ నడక ఎన్నో కష్టములు, నష్టములు, బాధలు భరించి దేవుడు మనకు చూపిస్తున్న ఆ పరమ కాణాలు చేరే వరకు మనము ప్రభువు యందు విశ్వాసముతో నడిచే నడకగా ఉంటుంది. ఆ నడకగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు. వారు వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారంటే, దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఏమి వాగ్దానం చేశాడు? కానానును వాగ్దానం చేశాడు. ఆ కానాను వారికి ఇస్తానన్నాడు. ఇస్తానన్న ఆ వాగ్దాన దేశానికి వారు వస్తూ ఉండగా మార్గాయసములో వారికి విసుగనిపించింది. ఏమనిపించిందండి? విసుగనిపించింది. విసుగనిపించటమే కాకుండా
దేవుడు వారికి చేస్తున్న అద్భుతాలు మరిచిపోయేలాగా చేసింది. ఎర్ర సముద్రము దాటినప్పుడు ఆ అద్భుతాన్ని మర్చిపోయారు. ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు పరలోకపు ఆహారాన్ని ఇచ్చాడు, మన్నా. ఆ మన్నా తింటూ కూడా దానిని వారు మర్చిపోయారు. అలాగే వారి దప్పికతో ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు బండను తీర్చి వారి దప్పిక తీర్చాడు. ఇన్ని చేసిన ఆ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే వాటన్నిటినీ మర్చిపోయారు. ప్రియమైన విశ్వాసి, ఈనాడు నీవు ఆ స్థానంలో ఉండి ఆలోచిస్తే దేవుడు నీ కుటుంబంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. దేవుడు నీ కష్టాలలో ఎన్ని కష్టాన్ని గట్టెక్కించాడు. దేవుడు నీ బాధలలో శ్రమల్లో ఏ రీతిగా నిన్ను తప్పించాడు. నువ్వు మొర్రపెట్టినప్పుడు, కన్నీరు కాచినప్పుడు దేవుడు నీ కన్నీటిని నీ పక్క నుండి ఏ రీతిగా తుడిచాడు. అన్నిటినీ కూడా మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. ఈ ఇశ్రాయేలీయులు మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు విడిచిపెట్టేసి వారు సంఖ్యాకాండం వచ్చేటప్పటికి చూడండి, 21వ అధ్యాయములో 5వ వచనము చూద్దామా. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనెను. చూశారండి, ఎన్ని అద్భుతాలు అనుభవించిన ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గాయాసము చేత ప్రాణం ఒక్కోసారి సొమ్ము సుల్లిపోద్ది. అంత మాత్రాన్నే దేవుడి మీద కోపపడతావా? ఒక్కొక్కసారి నువ్వు అనుకున్నది వెంటనే జరగదు. అంత మాత్రమే దేవుడి మీద నువ్వు తిరుగుబాటు చేస్తావా? ఒక్కొక్క సందర్భంలో నువ్వేదో చేయాలనుకుంటావు, మరి ఏదో అవుతుంది. అది దేవుని చిత్తము. ఆయన చిత్తాన్ని నువ్వు కాదంటావా? మీరు అంటున్నారు, ఓ మోషే, అంత దూరము నుండి మమ్మల్ని తీసుకుని వచ్చావు, మాకు ఐగుప్తే పోతుంది. ఐగుప్తు అంటే ఏమన్నాము? లోకము. ఐగుప్తు అంటే అర్థం ఏంటండి? లోకము. ఈనాడు పాపము నుండి విమోచించబడిన మనము కూడా మనం ఏమనుకుంటామంటే, ఏంటండి ఎంత మాట బైబిల్ చదువుకోవటం, ఏంటండి మోకరించి ప్రార్థన చేసుకోవటం, ఆదివారం గుడికి వెళ్ళాలా, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలా, బైబిల్ స్టడీ పెడితే బైబిల్ స్టడీకి వెళ్ళాలా, అయ్యగారు ఎక్కడన్నా కూడుకుందని చెప్తే వాళ్ళ ఇంటికి కూడికి వెళ్ళాలా. ఇదంతా ఎలాగుందంటే మాకు ఆయాసముగా ఉంది, మాకు బాధ పడుతుంది. నా పక్కింటి పిల్లలు చూడండి, నా పక్కింటి ఆంటీ చూడండి, నా పక్కి ఎదిరింటి ఆయన చూడండి. మనం అనుకుంటాం వాళ్ళు చక్కగా వాళ్ళ పిల్లలు సెల్ ఫోన్ చూస్తున్నారు, నేను బైబిల్ ఎట్టుకుని వెళ్ళవలసి వస్తుంది. వారు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు లోకమును. సినిమాలు, షికార్లు, క్లబ్బులు, పప్పులు అన్నీ వారు ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే భక్తిలో ఉండవలసి వస్తుంది, ప్రార్థనలో ఉండవలసి వస్తుంది, దేవునికి నన్ను నేను సమర్పించుకోవలసి వస్తుంది. ఈ లోకంలో నేను అనుభవించేది ఎంతో ఉంది, నేను అది కోల్పోతున్నాను, సోలిపోతున్నాను, సొమ్ముసిల్లిపోతున్నాను. దేవుడి వాక్యం ఏమంటుందంటే, పాపిష్టి జనమా మీకు శ్రమ. దేవుడి వాక్యం ఏమంటుంది? పాపిష్టి జనమా, ఈ లోకములో పడిపోతున్న వారులారా, లోకాశలో పడిపోతున్న వారులారా, లోకములో మమేకమై దేవుణ్ణి మరిచి తిరుగుతూ ఉన్న వారులారా, మీకు శ్రమ అంటుంది లోకం, దేవుని వాక్యం. ఇక్కడ ఇశ్రాయేలీయుల పరిస్థితి అలాగే ఉంది. వారు ఏమంటున్నారంటే, మాకు మార్గాయాసము చేత వాళ్ళ ప్రాణము సిక్కుపోయింది, మేము చేయలేకపోతున్నాము ఈ ప్రయాణము. చాలా మంది చూడండి సంఘానికి రావట్లేదంటే కారణం ఏంటి? ఇంటి దగ్గర నుండి ఇక్కడ దూరము బాగున్నాయి కాదు, ఆత్మీయ జీవితంలో ప్రభువుతో సంబంధం తెంచేసుకుంటున్నారు.
ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. ఆ తర్వాత ఇంకేమంటున్నారంటే, ఈ ఆహారం పెడుతున్నావు చూసావు, పరలోకము నుండి ఆకాశములో నుండి మన్నా పెడుతుంది. అది కొత్తిమీర గింజలా ఉంది. దాన్ని మోకరించి ఏరుకోవాలి, దాన్ని పిండి చేసుకోవాలి, దాన్ని అప్పము చేసుకోవాలి. దాన్ని తింటే ఆ ఆహారము మాకు చప్పగా ఉంటుంది, చవిసారము లేక అంటున్నారు వారు. అంటే దేవుడిచ్చిన ఆహారము మనకి చప్పగా ఉందట. కుళ్ళిపోయిన మాంసము, చచ్చిపోయిన మాంసము, ఇలాంటి వాళ్ళకు రుచిగా ఉన్నాయట. చప్పగా ఉంది, చవిసారము లేక. అంటే వీళ్ళు దేవునికి విరోధముగా మాట్లాడుకుంటున్నారు, మోషేకు విరోధంగా మాట్లాడుకుంటున్నారు. అందుకు దేవుడు వారి మీదకి ఒక శిక్షను రప్పించాడు. దేవుడు వారి మీద ఏమి రప్పించాడండి? శిక్షణ రప్పించాడు. మన దేవుడు ప్రార్థన వినే దేవుడే అని అనుకుంటే అది చాలా మంచిది. కానీ ప్రార్థన వినే దేవుడే ఆయన హృదయాన్ని విసిగిస్తే నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. జాగ్రత్త. ఆ శిక్ష ఎలాగుందో చూడండి. అక్కడ 6వ వచనము 21:6. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కలవగా ఎదురయేలీలో అనేకులు చనిపోయారు. ఈ తాపకరమైన పాములు అంటే ఈ పాము కరిసిందనుకో, ఆ కరిసిన పాము ఎవరినైతే కాటు వేసిందో వాడి ఒళ్ళంతా వేడిగా మారిపోతుందట. తాపకరం అంటే ఏంటి? వేడే కదా. మనము ఆత్మీయంగా చూస్తే దేవుని విడిచి సంఘమునకు రాక, సంఘమును దర్శించక, మరి ఆత్మీయంగా జీవించక వెనకబడిపోయిన వారు ఎంతో మంది విషజ్వరాలతో, రకరకాల రోగాలతో, తగ్గని వ్యాధులతో ఏమైపోతున్నారంటే శ్రమ పడుతూ ఉన్నారు. సంగమ, మనము ఆ వరుసలో ఉండకూడదు. ఆ వరుసలో మనం ఉండకూడదు. ఎవరైతే సనుగుకున్నారో, ఎవరైతే దేవుడి మీద దూషణ చేశారో, హఠాత్తుగా పాము వాడి దగ్గరికి పోకుండా వెళ్ళి ఒక కాటేస్తుంది. పాము వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందండి? ఒక కాటేస్తుంది. కాటేస్తే ఒళ్ళంతా మంటలు వచ్చేసి గిలగిల కొట్టుకొని దొర్లి చచ్చిపోతున్నాడు. ఒకలా ఇద్దరా ఎంతో మంది చచ్చిపోతున్నారు. అంటే అంతమంది అవిశ్వాసులుగా జీవిస్తున్నారు. దేవుడి విషయంలో విశ్వాసము చాలా ముఖ్యం. ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు, ఎర్ర సముద్రంలో పాయలు చేసిన దేవుడు, మన్నాతో పోషించిన దేవుడు, డబ్బు కోసము బండను తీర్చి నీళ్ళు ఇచ్చిన దేవుడు నన్ను నడిపించలేడా అనే విశ్వాసం వాళ్ళకు ఉండాలి. కానీ వారికి ఏమి లేదండి, విశ్వాసము లేదు. రోమిలికి రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు కదా, 14వ అధ్యాయం 23వ వచనములో, మరి విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అంటున్నాడండి. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని పౌలు గారు చెప్తున్నాడు. నువ్వు దేవుని నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ జీవితము, ఈ బ్రతుకు, నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త, నాకున్న సమస్తము దేవుడి వల్లే నేను ఎంత చక్కగా ఉండగలుగుతున్నానని విశ్వాసంతో నువ్వు పొద్దున్నే లేచావనుకో, ఆ రోజంతా ఆ విశ్వాసమే నిన్ను చక్కగా నడిపిస్తాడు. మరి విశ్వాసము కావాలి. విశ్వాసము. ఈ విశ్వాసము లేకుండా మీరేం చేస్తూ ఉన్నారంటే అవిశ్వాసములోకి పోతున్నారు. మన ఆది పితరులైన ఆదాము అవ్వల్ని ఒక అందమైన ఏదోను వనములో పెట్టాడు దేవుడు. వారిని సృజించి వారికి జీవనం పోసి, మీరు నా పిల్లలకి ఎంత చక్కని ఏదోను వనము నేను చేశానో చూడండి అని చక్కని ఉద్యానవనము లాంటి ఆ ఏదోను వనములో పెడితే వారు ఎవరు మాట విన్నారు? దేవుడు రోజు మాట్లాడుతున్నాడు. దేవుడు సాయం పూట వారితో మరి చక్కగా ఆనందంగా గడుపుతూ ఉన్నాడు. వారు మాట్లాడుతున్నారు, ఈ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మర్చిపోయారు.
మర్చిపోయి ఒకరోజు సాతాను వచ్చాడు, సర్పములోకి వెళ్ళాడు. ఆ సర్పము వారి దగ్గరకు వచ్చి ఏం చేస్తుందండి? వారిని తప్పులోనికి పాపంలోనికి పడదోస్తుంది. తప్పులోనికి పాపంలోనికి పడదోస్తుంది. ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనములాగా అంటుంది, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఈ సర్పము పాపము చేయించేది. ఈ సర్పము పాపమునకు అది మూల్యముగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సర్పము ఆదాము అవ్వను శోధించినప్పుడు వారు ఆ శోధనకు లోనైపోయి యేసయ్యను అనగా యెహోవా దేవుణ్ణి, ఆయన స్వరమును మర్చిపోయారు. 15వ వచనంలోకి వచ్చేటప్పటికి దేవుడు వారి యొక్క పాప స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక రక్షకుని వాగ్దానం చేశాడు. ఆయన స్త్రీ అందు పుడతాడని చెప్పాడు. స్త్రీ ద్వారా వచ్చి ఆ సాతాను యొక్క తలను చెదరదొక్కుతాడని చెప్పాడు. తలను చెదరదొక్కుతాడని చెప్పాడు. కాబట్టి మరి మనము అవిశ్వాసులుగా జీవిస్తే ఆ నికోదేములాగే ఒకవైపు దేవుడు ఏమంటున్నాడంటే, ఆ మోసే అరణ్యములో సర్పమును ఎలాగ ఎత్తునో మనుష్య కుమారుడు అలాగే ఎత్తబడరు. నువ్వు పాపములోకి పోతున్నప్పుడు నీ పాప స్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి అక్కడ ఎత్తబడవలనే మాట దేవుడు చూపిస్తాడు. ఇక్కడ చూస్తే ఎందుకు ఆ సర్పమును ఎత్తమన్నాడు దేవుడు? ఎందుకు అక్కడ సర్పమును ఎత్తమన్నాడు? చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనములో, కాబట్టి మోసే ఎత్తటి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను. అసలు సర్పం అంటేనే మనం సాతాను అంటున్నాము. సర్పం అంటేనే మోసపుచ్చేది అంటున్నాము. సర్పము యుక్తి కలదని బైబిలే చెబుతుంది. పాపము చేయించేదని చెబుతుంది. మరి ఏమిటి ఈ పోలిక? ఏమిటి ఈ కంపారిజన్? ఏమిటి అని మనం చూస్తే అక్కడ ఎత్తడి సర్పం ఒకటి చేయించాడు. ఆ ఎత్తడి దేని మీద పెట్టబడిందంటే ఒక స్తంభం మీద పట్టబడింది. ఈ అరణ్యములో వీరు వెళ్తున్నప్పుడు సొనుగుకున్న వారి దగ్గరికి వెళ్ళి పాము కాటు వేసినప్పుడు వారికి, నేను పాము కాటు తిన్నాను, నాకు పాము కాటేసింది, నేను పడిపోయాను, చెడిపోయాను, శ్రమకపోతున్నాను, చచ్చిపోతున్నాను అని ఎవడైతే భావించి అక్కడ నిలబెట్టిన ఎత్తటి సర్పము వైపు చూస్తాడో, ఆ చూసినప్పుడు వాడిలో ఒక మార్పు కలుగుతుందట. వాటిలో ఏం కలుగుతుందటండి? ఒక మార్పు. ఏం మార్పు? అది సర్పము. ఆ సర్పము దేనికి సాదృశ్యము? పాపమునకు సాదృశ్యం. ఆ పాపమునకు సాదృశ్యమైన దానిని చూస్తే ఈ పాపి ఎలా మారతాడు? ఈ పాపికి మార్పు ఎలాగొస్తుంది? ఉదాహరణకు మనం చూద్దాం. ఒక దొంగ పాపము చేశాడు. పాపము చేసేవాడు ఏం చేశాడంటే దొంగతనం చేశాడు, హత్య చేశాడు, చేసి వాడు పట్టుపడ్డాడు. పట్టుపడినప్పుడు వాడికి ఒక శిక్ష పడుతుంది. ఆ శిక్ష పడుతున్న ఆ పరిస్థితిని వాడు జ్ఞాపకము చేసుకుంటాడు. నేను దొంగతనము చేసినందువల్లే కదా ఈ శిక్ష, నేను పాపము చేసినందువల్ల కదా నాకు ఈ బాధ. ప్రభువా, నన్ను తప్పించేవాడు ఎవడున్నాడు, నన్ను రక్షించేవాడు ఎవడున్నాడు, నన్ను కాపాడేవాడు ఎవడున్నాడు అనే భావన వాడికి కలుగుతుంది. ఇదే అక్కడ పేరచం. అక్కడ సర్పము ఎత్తడి అనేది పరిశుద్ధ గ్రంథములో తీర్పుకు సాదృశ్యం. ఆ తీర్పు మనుషుని మీదకి వస్తుంది. ఆ తీర్పు మీద ఆ తీర్పులోకి తేబడిన ఈ మనుష్యుడు దానిని నిదానించి చూస్తే ఇప్పుడు వాడు హృదయంలోకి ఏమి రావాలంటే వాడు చేసిన పాపము గుర్తుకు రావాలి. వాడు చేసిన పాపము గుర్తుకు వచ్చినప్పుడు నా పాపమే కదా నాకు ఈ దుస్థితి తీసుకొచ్చింది, నాకు ఈ బాధ తీసుకొచ్చిందని పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడిన వాడు ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు చూసిన వాడు దాని నుండి విడిపించబడాలి.
విడిపించబడిన వాడు రక్షింపబడాలి, రక్షింపబడిన వాడు బ్రతుకుతాడు. ఇది అక్కడ రక్షింపబడిన వాడు ఏమవుతాడండి? బ్రతుకుతాడు. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు కదా, మన విషయంలో, అది ఇశ్రాయేలీయుల విషయంలో, మన విషయంలో మన పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీ సంఘానికి చెప్పినట్టు మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు నీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవున్నామో అని భయపడుచున్నాను. సంగమా, నీవు ప్రభువు యొద్దకొచ్చావు, ఆత్మీయ యాత్రలో ఉన్నావు, దేవుని చేతిలో నువ్వు ఉన్నావు, దేవుని కుమారుడు కుమార్తెగా పిలువబడుతూ ఉన్నావు. నా కుమారుడు కుమార్తె అని పిలువబడి నేను సృజించుకున్న ఆదాము అవ్వలను ఆనాడు ఏదోను వనములో మోసం చేసిన సర్పమే ఈనాడు లోకంలో కూడా తిరుగుతుంది. అప్పుడున్న సర్పమే, అప్పుడున్న సాతానే, అప్పుడున్న దురాత్మే, అప్పుడున్న అపవాదే ఈనాడు లోకములో తిరుగుతుంది. లోకములో తిరిగి నీ దగ్గరికి వస్తుంది. లోకంలో తిరిగి నీ మనసును చెరబట్టాలని చూస్తుంది. లోకంలో తిరిగి నీ ఇంటికి వచ్చి, నీ దగ్గరకు వచ్చి, నీతో తన మనసును కలిపి నీ మనసును తిప్పాలనుకుంటుంది. ఎవరి నుండి నిన్ను బయటికి తోసేయాలనుకుంటుంది? అక్కడే ఇచ్చాడు కదా, ఏమంటున్నాడు? 3వ వచనములో ఏమంటున్నాడు? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఇప్పుడు వరకు నువ్వు దేవుని కుమార్తెగా నువ్వు ఎంత చక్కగా దేవుని ఉందన్నావు. దేవుని కుమారుడిగా నువ్వు ఎంత చక్కగా పిలువబడ్డావు. ఒక దుష్టుడైన స్నేహితురాలు వచ్చి ఈ వేళ సంఘం చర్చికి వెళ్ళకపోతే ఒక రోజుకి ఏమైపోతుంది? ఏం పర్లేదు, అక్కడ ఏదో ఎగ్జిబిషన్ పెట్టారట, అక్కడేదో సంబరం జరుగుతుందట, అక్కడేదో సినిమా రిలీజ్ అయిందట, అది చాలా చక్కగా ఉందట. భక్తిగా ఉన్న నీ భక్తిని వాడు చెయ్యాలని సర్పము తన రూపమును మార్చుకొని నీ యొద్దకు వస్తుంది, నీ దగ్గరికి వస్తుంది, నీ చెరబట్టుకుని పోతుంది. జాగ్రత్త సుమా. అందుకే ఆ సర్పము వచ్చి వారిని కరిచింది అరణ్యములు. వారు దేవుని మీద సొలుగుకున్నారు, దైవజనుడి మీద సొలుగుకున్నారు. వారు దేవుని ఉద్దేశాలను చెరిపేశారు, మర్చిపోయారు. అందుకు దేవుడు వారికి ఏం చేశాడంటే, ప్రేమ చూపే దేవుడే కాదు, అవసరమైనప్పుడు శిక్షించే దేవుడు కూడా. మన పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంటుంది మనకి. వారు కనపడిన ప్రతి వస్తువును బదులు పెట్టేస్తున్నాడు. నువ్వు చూస్తూ క్షమాసన బాగా చేసావా, ఇంకా చేయరంటే ఏమవుతాడు? ఇంకా దారుణమైన పనులు చేస్తాడు. నువ్వేం చేస్తావు? ఈపి మీద 4 వాయించినప్పుడు వాడు షట్ అయిపోతాడు. ఇక్కడ చూస్తే దేవుడు వారి మీదకి శిక్షను తీసుకొచ్చాడు. ఏ శిక్షను తీసుకొచ్చాడు? ఏ పాపమైతే వారికి మరణాలు తీసుకొచ్చింది. అందుకే పౌలు అంటాడు, ఆ శిక్ష ఎలాంటిదట? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము, పాపము వలన వచ్చు జీతము మరణమే. పాపం వలన వచ్చే జీతము మరణం. 2 రకాలైన మరణాలు. ఒక మరణం ఏంటి? దేవుడి నుండి నిన్ను దూరం చేసేసి భ్రష్టుడిగా పాపిగా చేసేసే మరణం, ఆత్మ సంబంధమైన మరణం. 2వ మరణం ఏంటి? దేవుడిచ్చిన నీ ఆయుష్ను నువ్వు నిర్లక్ష్యం చేసి ఈ లోకములో ఉన్న వ్యసనాలు, ఈ లోకములో ఉన్న దురలవాట్లు, ఈ లోకములో ఉన్న చెడును నీలోనికి స్వీకరించేసి ఆ దేవుడిచ్చిన ఆయుస్సులో నువ్వు దేవుడికి అయిష్టులుగా జీవించి చివరికి చనిపోయే శారీరక మరణం. ఈ మరణాలు దేవుడు మరి మనకు లేకుండా చేశాడు. ఆత్మ సంబంధంగా మనము మరణించిన వారు కాదు. ఎందుకు? మనము దేవుడిని తెలుసుకున్నాము, దేవుడి ప్రేమను అనుభవిస్తున్నాం, ఆయనకి దగ్గరగా ఉన్నాం. శరీర సంబంధమైనగా మరణించినా మనము దేవుని సన్నిధిలో క్రీస్తు యేసునందు జీవించి ఉన్నాం.
ఒకానొక దినమున ఆయన కడబోడబోదగా ఈ లోకమునకు వచ్చినప్పుడు, తన దేవదూతలతో వచ్చినప్పుడు, మృతులైన నీ వారు బ్రతుకుతురు, సజీవులమే నిలిచియుండు మనము కూడా ఆయనతో. అంటే మనకి జీవముంది తప్ప మరణము లేదు. మనకు జీవముంది తప్ప మరణం లేదు. కాబట్టి ఇక్కడ ఈ ప్రకారముగా చూసినప్పుడు పాపము మరణాన్ని తీసుకొస్తే, మన కొరకు వచ్చిన యేసయ్య, మన కొరకు వాక్యముగా ఉన్న ఈ యేసయ్య, మనల్ని బోధించే ఈ యేసయ్య మనకేం తీసుకొచ్చాడంటే జీవమును తీసుకొచ్చాడు. పాపము మరణమును తీసుకొస్తే మన యేసుక్రీస్తు, క్రీస్తులో మనకు జీవమునిచ్చాడు. ఆయనలో మనకు జీవమును ఇచ్చాడు. అందును బట్టి యేసు ప్రభు అంటారు కదా, యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనములో ఆయన చెప్తున్నారు కదా, ఎవడైనను నా మాటలు వినియు వాటిని కైకొనిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ ఆ లోకమును రక్షించుటకే వచ్చి తిని అని చెప్తున్నాడు. యేసు ప్రభు అంటున్నారు, మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. అక్కడ ఇశ్రాయేలీయుల్ని దేవుడు చెప్పినట్టు వారికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఏంటి అవకాశం అంటే, చచ్చిపోతూ విలవిల్లాడుతూ మాకు దిక్కవరు దిక్కవరు దిక్కవరు, మాకు బ్రతకాలనుంది, మాకు జీవించాలనుంది అల్లల్లాడుతున్న ఆ ప్రజలను చూసిన దేవుడు ఎంతటి సర్పం ఒకటి చేయించని ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ లోకమునకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. చెడిపోతున్న జనమునకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు కానీ మిమ్మల్ని రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. రక్షించడానికి నిజమే. ఎవరు మనల్ని రక్షిస్తారు? ఆనాడు యేసు వచ్చి బోధించాడు. యేసెవరు? దేవుని వాక్యమే కదా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము 14వ వచనంలోకి వచ్చిన ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య అప్పుడు నివసించిన వాక్యము ఈనాడు మన మధ్య నివసిస్తుందా లేదా? నివసిస్తుంది. ఒక పాఠశాలలో ముస్లిం బాలిక చదువుకుంటుంది. పాఠశాలలు అంటే అందరూ చదువుకుంటారు. చదువుకుంటున్నప్పుడు ఆ చదువుకుంటున్న ఆ పాఠశాలకి ఇలాంటి గిడియన్స్ వెళ్ళారు. వెళ్ళి ఆ రోజుల్లో పాఠశాలలో వాళ్ళ పర్మిషన్ ఇచ్చేవారు, బైబిల్ని పంచండి అది మంచిదే కదా అని. పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ తీసుకొని పాఠశాలలో ఉన్న పిల్లలందరికీ బైబిల్, చిన్న బైబిల్, పాఠశాలలో ఉన్న పిల్లలందరికీ వాళ్ళు బైబిల్ని పంచుతున్నారు. ఒక్కొక్కటి అమ్మ చదవండి, మీ లైఫ్ బాగుపడుతుంది. అమ్మ చదవండి, మీ లైఫ్ బాగుపడుతుంది, మీ జీవితం బాగుపడుతుంది అని చెప్పి బైబిల్ని పంచుతున్నారండి. బైబిల్ని పంచుతున్నారు. తీసుకుందాం ఒక పాప. ఆ కుటుంబం ఏ కుటుంబం? ముస్లింల కుటుంబం. ఎవరికైనా నువ్వు సువార్త చెప్పవచ్చు కానీ వారికి సువార్త చెప్పలే. వారు వినరు, దేవుణ్ణి అంగీకరించరు, దేవుడు యేసుని స్వీకరించరు. మరి ఆ పాప ఆ బైబిల్ని ఇంటికి తీసుకుని వెళ్ళింది. తీసుకుని వెళ్ళినప్పుడు ఆమె చేతిలో ఉన్న బైబిల్ని వాళ్ళ నాన్న చూశాడు. అమ్మ వెళ్ళారా? ఏంటి నాన్నగారు? ఏమి లేక చేతిలో ఏముంది? ఇదా యేసుక్రీస్తు గురించి ఉండదు నాన్నగారు, బైబిల్ అట, బైబిల్ ఇచ్చారు మా స్కూల్లో. అమ్మా నువ్వెవరు? చక్కని ముస్లిం కుటుంబంలో ఉన్న అమ్మాయి, ఇలాంటి చెత్త పుస్తకాలు నువ్వు చదవకూడదు, ఇలాగి అని చెప్పి ఆ బైబిల్ని లాగేసుకుని బయట పారేయాలని చెప్పి ఇలా నడుస్తున్నాడు. నడుస్తుంటే ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది. ఆ డైనింగ్ టేబుల్ ఒక కింద ఉన్న ప్లాస్టిక్ ఊడిపోయింది. ఒక కాలుకి కిందకి వెళ్ళింది. అడికి ఒక ఆలోచన వచ్చింది, ఓహో ఇది వేయించాలంటే వాళ్ళు డబ్బులు ఖర్చు అవుతుంది,
ఇలాంటి బైబిల్ ఎక్కడ మన ఇళ్లలో ఎక్కడ ఉండాలంటే ఇదిగో ఇలాంటి చోటే ఉండాలని చెప్పి ఆ బైబిల్ని తీసి ఆ కాలు కింద పెట్టాడు. బైబిల్ని తీసి ఏం చేశాడండి? కాలు కింద పెట్టాడు. చాలా ఆనందపడ్డాడు, నేను చాలా గొప్ప కార్యం చేశాను. ఆ యేసు ఎవరో దేవుడట, ఆ పుస్తకంలో ఉందట. ఆ పుస్తకంలో ఉన్న దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? డైనింగ్ టేబుల్ కింద ఉన్నాడు అన్నాడు. ఎంత ఆనందపడ్డాడు. రోజులు గడుస్తున్నాయి. ఈ ముస్లిం ఇతను ఈ తండ్రి తాగుబోతైన వాడు ఈడు రోజు వచ్చి భార్యతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటాడు. ఒక రోజు భార్యాభర్తల గొడవ పెద్దదైపోయి ఆ గొడవలో ఈడేం చేశాడంటే బలంగా టేబుల్ చేసుకొట్టేశాడు భార్యని. టేబుల్ ఈ నుదురు ఎలా తగిలి ఆ గోడికి ఇది ఎలాగ కట్ అయిపోయి అంతలోకి కట్ అయిపోయింది. రక్తము ధారధారగా కాలిపోతుంది. ఆ మలాగ పడిపోయింది, రక్తపు మడుగులో పడిపోయింది. వీడు చూశాడు, రక్తపు మడుగులో కదలక మెదలక నిర్జీవముగా శవములాగా మారిపోయింది. అన్నీ చూసుకున్నాడు. అమ్మో చచ్చిపోయింది, ఇది చచ్చిపోయింది. ఈ చచ్చిపోయిన ఇది పోలీస్ స్టేషన్లో ఇది చచ్చిపోయిందని తెలిసిపోతే నన్ను అరెస్ట్ చేస్తాను, నేను బందీనైపోతాను, నేను జైల్లో పెట్టబడతాను. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ నుండి ఒకటిని ఎక్కడికన్నా పారిపోవాలి, ఎవరో కనపడిన చోటుకి పారిపోవాలి. అలాగే ఏదో ఒక పట్టణానికి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడండి? పట్టణానికి పారిపోయాడు. నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు, 4 నెలలు, ఎక్కడున్నాడో తెలియదు. పారిపోయి అక్కడ ఏదో పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. అదే పట్టణానికి ఈ ఊర్లోని ఉన్న ఒక వ్యక్తి ఏదో పని మీద వెళ్ళాడు. పని మీద వెళ్తున్న ఆ వ్యక్తికి ఈ పారిపోయిన ఈ ముస్లిం వాడు కనపడ్డాడు. ఈ తండ్రి, ఈ భర్త కనపడ్డాడు. కనపడితే, అరే ఏంట్రా నువ్వు ఎక్కడున్నా అంటే ఏమి లేదు అని ముందు నీళ్ళు నమ్మలేడు. ఏంటి నీ కుటుంబాన్ని వదిలేసి ఎందుకు వచ్చావు అంటే అసలు విషయం అంతా చెప్పాడు. ఒక రోజు నాకు నా భార్యకి గొడవ జరిగింది, నేను బలంగా కొట్టాను. టేబుల్ మీద ఆ వాడైన ఆ అంచు ఇలా కోసేసింది తలని, నా భార్య చచ్చిపోయింది, నన్ను ఎవరు చేస్తారని భయంతో వచ్చేసాను అన్నాడు. అప్పుడు ఆ కనపడిన అవతల వ్యక్తి ఏం చేశాడో తెలుసా? పక్క పండగాడు. ఏంటి నవ్వుతున్నావు? నేను చెప్పింది నిజం. మరి పిచ్చోడా, నీ భార్య బాగానే ఉంది, నీ కూతురు బాగానే ఉంది, నువ్వేట్లా ఇక్కడ ఎలాంటి కష్టాలు పడుతున్నావు? మరి నువ్వు ఎలాంటి కష్టాలు పడితే నాకు నవ్వు రాదా అన్నాడు. నా భార్య బాగుందా? చచ్చిపోలేదురా నాయన, రా అని చెప్పి తీసుకెళ్తే ఇంటికి వెళ్ళి చూశాడు. ఇంటికి వెళ్ళి చూస్తే భార్య పనులు చేసుకుంటూ ఉంటే ఈయన చూసి, ఏమండి ఎన్నాళ్ళు ఎక్కడికి పోయారు, ఏమైపోయారు అడిగితే నువ్వు చచ్చిపోయావని చెప్పి భయపడి పారిపోయాను. అసలు ఏం జరిగింది? ఏది నీ దెబ్బేది? ఇక్కడ ఇదంతా పగిలిపోయింది కదా, నీ దెబ్బేది అన్నాడు. మీరు కొట్టిన తర్వాత ఆ దెబ్బ తగిలి కింద పడిపోయాను కదా, కొంతసేపటికి నాకు స్పృహలాగా వచ్చిందండి. ఇలాగ చూస్తే ఇదంతా రక్తం పగిలిపోయింది, మెదడు పగిలిపోయింది. నాకేం చేయాలో తెలియక నేను చచ్చిపోతున్నాను. ఎలాగంటే అక్కడ డైనింగ్ టేబుల్ కాలు కింద ఏదో ఒకటి తగిలింది నాకు పుస్తకం. ఆ పుస్తకాన్ని బలంగా లాగి ఆ పుస్తకం తెరిచి ఈ రక్తం కట్టడాలని అందులో ఉన్న పేజీలు చింపి ఇలాగ అట్టుకున్నానండి. అందులో ఉన్న పేజీని తిప్పి ఇలాగ అట్టుకున్నాను. ఇలాగ రక్తాన్ని అద్దుకుంటుంటే ఈ గదిలో ఒక చిన్నని దీపం లాంటిది వెలిగింది. ఆ దీపం అలాగ పెద్దదైంది. ఆ వెలుగైన దీపంలో యేసుక్రీస్తు కనపడ్డాడండి నాకు. దేవునికి స్తోత్రం.
యేసుక్రీస్తు కనపడ్డాడు. యేసుక్రీస్తు కనపడి భయపడకు నేను నీకున్నాను అన్నాడు. నేను ప్రభువుని చూశాను. రక్తం కారటం లేదు, దెబ్బ కూడా లేదు. నిజమే, ఈ దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడే దేవునిచ్చే దేవుడు. నీ వాక్యము నన్ను బ్రతికించను అని చెప్పిన దేవుడు ఈయనే. నిజంగా దేవుని వాక్యమే నన్ను బ్రతికించింది. ఆ మరుసటి ఆదివారం నుండి మన అమ్మాయి నేను కలిసి సంఘమునకు వెళ్తున్నాను. సంఘంలో ఆ వాక్యం మా హృదయాన్ని విశ్వాసంలోకి నడిపిస్తుంది. మాకు భయం లేదు, నాకు దేవుడు ఉన్నాడు, నెమ్మదిస్తున్నాడు, శాంతినిస్తున్నాడు, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. అప్పుడు ఆ ముస్లిం తండ్రి అన్నాడు, భర్త అన్నాడు, నిన్ను బ్రతికించిన దేవుడే, నీకు జీవమిచ్చిన దేవుడే నా దేవుడు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు మహత్పరిచాడు. మరి అది ఎలా జరిగిందంటే గిడియన్ బైబిల్ వల్ల. ఎలా జరిగింది? గిడియన్ బైబిల్ వల్ల. గిడియన్స్ వెళ్ళి ఆ బైబిల్ పంచారు. ఆ పంచిన బైబిల్ ఏ రీతిగానైనా, ఏ స్థితిలోనైనా, ఏ విధంగానైనా ఒక మనిషిని రక్షించాలనుకుంటున్నప్పుడు రక్షిస్తుంది, కాపాడుతుంది. ఆ కుటుంబం అంతటికీ రక్షణ ఇచ్చేసింది. ఆ కుటుంబం అంతటికీ రక్షణ ఇచ్చేసింది. ప్రభు అంటారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి. మిషనరీలు వెళ్తున్నారు, సువార్తికులు వెళ్తున్నారు, వీధి సువార్తలు చెబుతున్నారు, ఎన్ని అపరాధాలు ఆటంకాలున్నా చెబుతున్నారు. వాక్యం విన్న వారు మారుతున్నారు. సంఘ కాపరులు చెబుతున్నారు. విశ్వాసులైన మీరు మీ ఇరుగు పొరుగు వారికి చెబుతున్నారు, చక్కగా బోధిస్తున్నారు. కానీ వెళ్ళని చోట్లలోనికి వెళ్ళగలిగేది ఏదైనా ఉందా? ఉంది. అదేమిటంటే గిడియన్ బైబిల్. ఎల్లని చోట్లలోనికి అది వెళ్తుంది. ఆ ముస్లిం కుటుంబంలోనికి వెళ్ళాలని, ముస్లిం కుటుంబంలోనికి సువార్తికుడు వెళ్ళలేడు, మిషనరీ వెళ్ళలేడు, విశ్వాసి వెళ్ళలేడు. వారికి వెళ్ళి వాక్యం చెబితే వారు వినరు. కానీ ఈ వాక్యమైన దేవుడు ఆ బెంచి కింద నుండే, ఆ పాలు కింద నుండే దేవుని గొప్ప కార్యాలు చేసేసాడు. కుటుంబాన్ని రక్షించేశాడు. నశించిపోతున్న వారెందరూ ఉన్నారు. ఆ నశించిపోతున్న వారి భారము మనందరి మీద ఉంది. మనందరి మీద ఉండాలంటే ఈ బైబిల్ని ప్రింట్ చేయాలి. బైబిల్ ప్రింట్ చేయడానికి ఇందాక అయ్యగారు చెప్పినట్టు ఖర్చు అవుతుంది. మనం బయటికి వెళ్ళి ఏదైనా ఒక పానీపూరి తినాలనుకో, ఒక 60 రూపాయలు ఎడితే కానీ పానీపూరి క్షయమైన ఆహారం. అది ఇలా తిన్నావు అయిపోయిందంతే. మరి అదే నీవు ఒక 50 రూపాయలు బైబిల్ ప్రింట్ చేయడానికి గిడియనికి ఇస్తే ఎన్నో దేశాలలో నీ పేరు మీద సువార్త వెళ్ళిపోతుంది. అక్కడ ఒక కుటుంబం రక్షింపబడ్డాదంటే ఆ అకౌంట్, ఆ ఆత్మల రక్షణ, ఆ ఆత్మల రక్షించడానికి కారణము నువ్వు ఇచ్చిన సహాయమే. ఆ సహాయం చేసిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆఖరుగా ఒక వాక్యం చదువుకుందాం. ఆ ఇశ్రాయేలీయులు ఆ సర్పమును చూసి రక్షణ పొందినట్లే ఈనాడు యేసు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువలో ఉన్న రక్షణ కార్యాన్ని చూసి ఈనాడు మనం రక్షణ పొందాలి. అందుకే యెషయా గ్రంథంలో అంటున్నాడు కదా, 45వ అధ్యాయము 22వ వచనములో ఏమంటున్నాడు? భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి. భూమిలో ఉన్న ప్రతి వారులారా, ఎక్కడున్న వారైనా సరే, నేనే మీకు రక్షణ, నేనే మీకు దీవెన, నేనే మీకు సమస్తము. నా వలన మీకు రక్షణ పొందండి, రండి అని చెప్పి దేవుడు ఆహ్వానం పొలుగుతాడు. మరి ఏ దేవుడు లేడు, నేనే మీకు రక్షణ. నికోదేముకి అర్థమైంది. అందుకే నికోదేముకి అర్థమైంది కాబట్టే ఆ రక్షణ కార్యాన్ని సిలువలో చూశాడు. కాబట్టే యేసు ప్రభు చనిపోయిన తర్వాత నికోదేము ఏం చేశాడంటే ఒక గొప్ప మార్పు వచ్చి ఏం చేశాడు? ఆయన ఆ శవమునకు సుగంధ ద్రవ్యాన్ని తెచ్చాడు, వస్త్రమును తెచ్చి ఈ రక్షణ కార్యములో నేను కూడా ఉన్నానని
ఆయన ఆది జ్ఞాపకం చేసుకొని ప్రభువు చెప్పిన వాక్యమును నమ్మాడు.